రాజకీయం, వైద్యం, ఏ రంగమైన మా పబ్లిసిటీ రాజు మీడియాలో అని వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి. హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు పబ్లిసిటీ రాజు మీడియాకు వచ్చిన మన ముదిరాజ్ అక్కతో మాట్లాడడానికి ట్రై చేద్దాం. మాట్లాడదాం అక్కతో. నమస్తే అక్క. నమస్తే తమ్ముడు. తెలంగాణ ప్రభుత్వం ఎలా ఉంది అక్క ఇప్పుడున్న పరిస్థితులు? ఎలా ఉందంటే వాళ్ళ కోసం ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుంది తమ్ముడు. ఏమాత్రం ఈరోజు ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు. ఈరోజు మీరు చూసుకున్నట్లయితే నిన్న మన నిరుద్యోగులు మేము రోడ్ల మీద ఎక్కి ఎన్నో ఉద్యమాలు చేసినా కానీ ఈరోజు మా యొక్క కోరికలను తీర్చలేకపోయింది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీరే కదా అక్క, నిరుద్యోగులే కదా ఏర్పాటు చేసింది. అదే తమ్ముడు, మేమే ఏర్పాటు చేసినాం కాబట్టి మేమే చాలా ఫీల్ అవుతున్నాం ఎందుకు ఈ కాంగ్రెస్ని తీసుకొచ్చినామని. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది మీ మాటల్లో చెప్పగలుగుతారా? వరస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం, వరస్ట్. అసలు రూలింగ్ చేయడానికి వస్తలేదు ప్రభుత్వానికి. ఎప్పుడు దిగిపోతుందని చూస్తున్నాం. 5 ఏళ్ళకు ఒకసారి లేకుండా 2.5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ 10 సంవత్సరాల సీట్ నాదే అని ఆయన ప్రతి మీడియాలో చెప్తున్నాడు కదా అక్క. 10 సంవత్సరాల సీట్ ఆయనది కాదు తమ్ముడు. ఆయన కళ్ళలోనే ఆ డ్రీమ్. కానీ అది మాత్రం ఆయన 10 సంవత్సరాలు కాదు. ఈ ఒక 2 సంవత్సరాలు ఆయన ఉండాల్సింది ఈ ఒక రాష్ట్రంలో. తర్వాత ఆ కాంగ్రెస్ ఉండదు, ఆయన ఉన్నాడు రాష్ట్రంలో. ఎందుకక్క? అది పెద్ద పార్టీ కదా. అది జాతీయ పార్టీ తమ్ముడు, మేము కాదనట్లేదు. కానీ ఈరోజు మా సమస్యలను పట్టించుకుంది. ఈరోజు ఆయననే మంత్రుల పదవులు అవన్నీ ఆయననే ఉంచుకొని తర్వాత ఒక పాలన సరిగా అయ్యింది. ఎవరి కోసం ఉంది తమ్ముడు? ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలు అంటే ప్రభుత్వం. ఈరోజు ప్రజల సమస్యలను అర్థం చేసుకోకుండా ఆయన లాభం పొందడానికి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్టు బిహేవ్ చేస్తే మనం మేము ఊరుకుంటామా? జాబులు ఇస్తా అంటారు కానీ నిరుద్యోగులు వద్దు వద్దు అంటారు అని ప్రతి మీట్లో చెప్తుండే అక్క. దాని మీద ఆయన రామన్న తమ్ముడు అట్లా మీరు కూడా చాలా మంది అడుగుతారు అట్లని. ఆయన నిరుద్యోగులతోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. ఆయన ముఖాముఖి మాతో మాట్లాడమను. ఒక విద్యాశాఖను కూడా ఆయన తాను ఉంచుకోండు. విద్యాశాఖను ఉంచుకోవడం అంటే అదంత చండాలమైన పని ఇంకోటి కాదనమాట. ప్రతి రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి ఉంటాడు, కానీ ఇక్కడ రాష్ట్రంలో ఆయన దగ్గరనే ఉంచుకోండు. అంటే ఎంత కుట్రపూరిత చర్య అంటే ఇది మామూలు విషయం కాదు. అంటే నిరుద్యోగులు నిండా ఉంచడానికే ఆయన అట్లా విద్యాశాఖని తన దగ్గర ఉంచుకోండు. ఇప్పుడు ఆయన ఉద్యోగాలు 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చిన 2 సంవత్సరాలల్లో 10 సంవత్సరాలల్లో వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా అని అంటున్నాడు. దాని మీద మీ ఒపీనియన్ ఏందక్క? ఆయన ఉద్యోగాలే వేయలేదు అసలు. యాక్చువల్గా నోటిఫికేషన్ ఆయన నుండి రిలీజ్ కాదు. ఆయన ఏడిచ్చిండు. ఎవరికో పుట్టిన పిల్లని నా పిల్ల అంటే ఎవరు నమ్ముతాడు తమ్ముడు? ఆయన చెప్పిండు కదా. అది గత ప్రభుత్వం ఇచ్చింది, ఆయన ఇవ్వలేదు. ఈ రోజు మన రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకులన్న 60 ఏళ్ళోడు అసెంబ్లీలో ఉంటుండు, పార్లమెంటులో ఉంటుండు. ఈరోజు 25 ఏళ్ళోడు చదువుకోకుండా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఫ్రీ బస్ పెట్టింది అక్క మహిళలకు ఉచితంగా ఫ్రీ బస్. దానివల్ల మీ ఒపీనియన్? దానివల్ల మాకు అదొక సంక్షేమ పథకం కాదు తమ్ముడు. అది సంక్షేమ పథకం కాదు. ఒక సంక్షేమ పథకం తీసుకొస్తే ప్రజలందరూ వాళ్ళే ఒక మనీ జనరేట్ చేసుకొని బాగుపడేటట్టు ఉండాలి. ఆ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికి ఏం లాభం లేదు. నార్మల్గా మేము ఫ్రీ బస్ లేకుంటే ఇంత ముందుకు ప్రయాణం చేయకపోయేదా? అంటే ఈయన ఫ్రీ బస్ పెడితేనే మేము ప్రయాణం చేస్తున్నాం. అది కాదు, ఒక సంక్షేమ పథకం తీసుకురావాలి మంచిది. తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. వాళ్ళు మనీని జనరేట్ చేసుకుంటారు. దీని బస్సుల ద్వారా మేము మనీ జనరేట్ చేసుకున్నాం. ఉత్తర తిరగడానికి ఏం అవసరం? స్కూల్కి ఇట్లా మంచిగా కట్టిస్తున్నా, స్కూల్కి ఇట్లా మంచిగా చేస్తున్నా అని అంటుండే అక్క. ఈరోజు రాష్ట్రంలో ఆయన ఏమన్నాడంటే మేనిఫెస్టోలో ఇట్లా ఒక ప్రభుత్వ స్కూళ్ళని ప్రైవేటు స్కూళ్ళకు తలదన్నే విధంగా ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళను తీర్చిదిద్దుతున్నాడు. కానీ ఈరోజు అన్ని కార్పొరేటు విద్యా సంస్థలకు అవకాశాలు ఇస్తుండు. ఈ రాష్ట్రాన్ని కార్పొరేట్ వాళ్ళకు అమ్మేసిండు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఇక్కడ డెవలప్ అవుతున్నాయి, కానీ మన గ్రామీణ ప్రాంతాలలో కూడా విద్యా సంస్థలు అభివృద్ధి లేవు, మౌలిక వసతులు లేవు అక్కడ. కాబోయే 10 ఏళ్ళ తర్వాతకి జెన్జీని 21 ఏళ్ళకే మంత్రిని చేస్తా అని కూడా అన్నాడు కదా అక్క. మంత్రి ఏడంగా చేస్తారు తమ్ముడు. మనం మాట్లాడుకుంటే పైసలు లేని రాజకీయ నాయకులు అవుతారా తమ్ముడు? ఆయన అంటాను కదా మాలాంటి వాళ్ళం కూడా ఒక ఉద్యోగం కొట్టుకొని కొన్నేళ్ళు సర్వీస్ చేసినాక రాజకీయాల్లోకి దిగుదామంటే కూడా ఈరోజు అవకాశం లేదు తమ్ముడు. పోస్టులు వేస్తలేడు. ఆయన మంత్రి 21 ఏళ్ళకే వేస్తాడా? ఇక్కడ ఫస్ట్ ఉద్యోగాలు ఏమను 25 ఏళ్లకు ఉన్నటువంటి ఎమ్మెల్యే పదవిని 21 ఏళ్ళకి వేస్తుంటాడు. ఈరోజు ఆయన ఆధ్వర్యంలోనే 3 ఏళ్ళు డిలే అయిందనమాట. నోటిఫికేషన్ వేస్తాని ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు వేస్తానే అన్నాడు. కానీ ఈరోజు 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుండు. కావున ఈయన వల్లనే పోలీస్ అభ్యర్థులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఏజ్ పెరిగింది. వాళ్ళు ఏమంటారంటే 36 ఏళ్ళు పీసీకి ఏమంటారు, 38 ఏళ్ళు ఎస్ఐకి ఏమంటారు. ఆ ఏజ్ని పెంచవచ్చుగా ఆయన, అది పెంచుతలేడు. గవర్నమెంట్ పెంచకుండా ఉత్త మాటలు ఇవి అయ్యే మాట. నేను తమ్ముడు మనలో మనం మాట్లాడుకుంటే 21 ఎవడైతే చెప్పు, ఈయన ఆధ్వర్యంలో ఎవరికైనా లేనోనికి సీట్ ఇచ్చిండా? ఎమ్మెల్యేకు ఎవరన్నా లేనోని బిడ్డకి ఇచ్చిండా? నాకు ఇయ్యమని చూద్దాం నెక్స్ట్ అసెంబ్లీలో. ఇయ్యమాను నాకేంత చెప్పు.
నాకు ఈరోజు నా ముదిరాజ్ కమ్యూనిటీ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క 10 రూపాయలు పెట్టి కూడా నన్ను గెలిపిస్తారు, పైసలు కూడా తక్కువ లేదు, నాకేమని సీటు ఫస్ట్ నేనే గెలుస్తా. ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి అడుగుతాను అక్క, పాలిటిక్స్లోకి వచ్చే తప్పులే తమ్ముడు, అవకాశం ఉండదు అక్క? 100% ఉంటా తమ్ముడు. ఈరోజు జాబ్ కొడదామంటే ఉద్యోగాలు ఇస్తలేడు, నెక్స్ట్ ఆయన మీదనే నేను నిలబడతా పక్క 100% తమ్ముడు. మరి ఏం చేస్తాం, ఉద్యోగాలు లేవు. ఈరోజు ఏ లైబ్రరీలో కూడా విద్యార్థి చదువుకుంటలేడు తెలుసా, ఆ పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో. కులం పిచ్చి ఎక్కువ అక్క మీకు. అనిత ముదిరాజ్ అని పెట్టుకున్నారు కదా, ఎలా అంటే అన్ని క్యాస్ట్లు ఉన్నాయి కదా? అన్ని కా తమ్ముడు, ఇప్పుడు రెడ్డి అనేట ఆయన రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన పక్కన రెడ్డి పెట్టుకుండు. ఆయనని మీరు అడగరు కానీ నన్ను మాత్రం అడుగుతారా తమ్ముడు? అంటే మన బీసీలందరూ మన కులం పేరు పెట్టుకుంటే ఇక్కడ మీకు కులం పిచ్చి కనబడుతుందా? ఉందా అని అడుగుతున్నా అక్క, కులం పిచ్చి ఏమన్నా ఉందా మీకు అని? కులం పిచ్చి కాదు తమ్ముడు, నేను ఒక బీసీ బిడ్డని, అందరికి గెలవాలని నాకు రాజకీయం అంటే ఇష్టం. భవిష్యత్తులో కూడా నేను ఒక ప్రజాప్రతినిధిని కావాలనుకుంటున్నా. మన బీసీ వాళ్ళ మద్దతు అందరిది నాకు ఉండాలని నేను ఒక ముదిరాజ్ బిడ్డనని మీ అందరికి చెప్పడానికే నా ముదిరాజ్ పేరు పెట్టుకున్న తమ్ముడు. నాతో దోస్తానం చేసే వాళ్ళు అందరు కూడా అన్ని కులాల వాళ్ళు ఉంటారు తమ్ముడు, అట్లేం కాదు తమ్ముడు. మొన్న తీర్మార్ మల్లన్న దగ్గరికి పోయారు అక్క, నెక్స్ట్ సెప్టెంబర్ 17వ తారీఖు పాదయాత్ర ఉందిగా, అలా మీరు పాల్గొనే సమస్య ఏమైనా ఉందా? మీరు అందులో నడుస్తారా అక్క బీసీ పార్టీలో? బీసీ ఉద్యమాలు ఎక్కడున్నా కానీ నేను పాల్గొంటా తమ్ముడు. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన జనాభా ఎక్కువ ఉంది, కానీ మనకు ఎక్కడ కూడా మనకు దక్కాల్సిన ప్రతిఫలాలు దక్కుతలేవు. ఇప్పటి నుండి మన బీసీ ఉద్యమాన్ని, మనకు కావాల్సిన వాటని మనం పొందడంలో నేను క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాను. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అనిత ముదిరాజ్ అవుతుంది.